ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి. న్యాయాధిపతులు 16:19. ఎంత ఘోరం, అవమానం! దేవుని నాజీరు ఒక వగలాడి ఒడిలో నిద్రపోతున్నాడు. సంసోను బలహీన బలాఢ్యుడు. సంసోను అజ్ఞాన జ్ఞాని. యోన అవిధేయ ప్రవక్త. ఏలియా నిరుత్సాహధీరుడు. ఐతూకు నిద్రమత్తు విశ్వాసి. నీలోనూ నాలోనూ చటుక్కున కనిపించి ఆశ్చర్యపరిచి పూర్తిగా నేల కూల్చే అవగుణాలు చాలా ప్రమాదకరమైనవి. ఎక్కడైతే బలవంతులం అనుకుంటామో అక్కడ విపరీతమైన బలహీనత ఉంటుంది. ప్రార్థనా వీరుడా, ప్రార్థన పూర్తిగా ఎండిపోయి మొక్కుబడి ప్రార్థనల స్థాయికి దిగజారిన సమయాలు లేవా? వాక్యాన్ని ప్రేమించేవాడివా? నెలల తరబడి అసలు బైబుల్ తెరవని కాలం ఉంది గదా. భర్త పట్ల నమ్మకం, ప్రేమగల ఇల్లాలువా? అతన్ని పట్టించుకోకుండా బద్ధకంలో మునిగిపోయిన దశ లేదా? దైవారాధన తూతూ మంత్రాల వలె అయిపోయిందా? సాటి విశ్వాసులను కలుసుకొని ప్రోత్సహించడం నామమాత్ర వశిష్టంగా మారిందా? ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ఎన్నాళ్ళయింది? ఏకాంత ప్రార్థన గుర్తుందా? నీవెంత బలమైన విశ్వాసివైనా బైబుల్ ధీరుల వైనం, వారి పతనం గమనించు. జాగరూకుడవై ఉండు. నిద్రించుచున్నావా విశ్వాసి? బెర్తుడవైనావా? మేల్కో. బలమును ధరించి సాగిపో. అవిధేయత, తిరుగుబాటు, అవమానము, అసహ్యము, అటువంటి గాఢ నిద్రలో నీవింటువా? అవిధేయుడు యోనా వలె. బెదురు, భ్రాంతులు చెదిరిన హృదయం, బదరీ వృక్షం కింద సొమ్మసిల్లిన ఏలియా వలె. విలాసాలు, విషయవాంఛలు, విగ్రహ పూజ, అన్యకాంతులు, విజ్ఞానం విస్మరించిన విద్వాంసుడు సొలొమోను వలె. ఇంత జరుగుతున్నా పర్వాలేదు. కారు చీకటిలో కాంతిరేఖలాగా సంసోను విషాదగాథలో ఒక చిన్న వచనం ఉంది. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుట మొదలుపెట్టెను. న్యాయాధిపతులు 16:22. పడినవాడు తప్పక తిరిగి లేవాలి. ఎన్నిసార్లు పడిపోయావన్నది కాదు, పడిపోయిన ప్రతిసారి తిరిగి లేచావా అన్నదే ముఖ్యం. దేవుణ్ణి ఇంత ఘోరంగా నిరాశపరిచానే, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆయన ఎదుటికి వెళ్ళాలి? ఎన్నిసార్లు అదే సిగ్గులేని మొహంతో వెళ్తాను అనుకోవద్దు. ఓడిపోవడం, దూరం కావడం జరిగితే ఆ తప్పు నీదే. విఫలమై మరొకసారి ప్రయత్నించకపోవడమే ఓడిపోవడం. పర్వాలేదు, ఉన్న పడకలో ఉండిలే. నీ దేవుడు నీ కోసం ఆతృతగా, ఆపేక్షగా ఎదురు చూస్తున్నాడు. ఆయన వైపు నీవు ఒక్క అడుగు వెయ్యి, ఆయన నీ వైపు 100 అడుగులు వేస్తాడు.